గ్రామీణ నేపథ్యంతో కథ కీర్తనలు 1:1 ఆధారంగా. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి రైతు. రాము కూడా స్కూల్ తర్వాత పొలాల్లో సహాయం చేసేవాడు. అతను మంచివాడే కాని స్నేహితుల మాటలు త్వరగా నమ్మేవాడు. ఒకరోజు సాయంత్రం గ్రామంలోని కొంతమంది బాలురు చెరువు దగ్గర కూర్చున్నారు. వాళ్ళు గ్రామంలోని మామిడి తోటలోకి వెళ్లి దొంగగా పండ్లు తెచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నారు. రారాము, ఎవ్వరికీ తెలియదు, రాత్రికి వెళ్ళిపోదాం అని వారు చెప్పారు. రాము మొదట వాళ్ల మాటలు విన్నాడు. అది దుష్టుల ఆలోచన. తర్వాత వాళ్లతో కలిసి తోట దగ్గరకు నడిచాడు. అది పాపుల మార్గంలో నిలబడటం. చివరికి వారు చెట్టు కింద కూర్చుని నవ్వుతూ యజమానిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అది అపహాసకులు కూర్చునే చోట కూర్చోవటం. అప్పుడే రాముకు తన అమ్మ చెప్పిన దేవుని వాక్యం గుర్తొచ్చింది. కీర్తనలు 1:1. అతను వెంటనే లేచి అన్నాడు, ఇది సరైన పని కాదు, మనం కష్టపడి సంపాదించాలి, దొంగతనం కాదు. కొంతమంది అతన్ని చూసి నవ్వారు. కాని రాము అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తోట యజమానికి విషయం తెలిసింది. దొంగతనం చేసిన బాలురను మందలించారు. కాని రామును మాత్రం గ్రామ పెద్దలు మెచ్చుకున్నారు. ఆ రోజు రాము తెలుసుకున్నాడు, చెడువాళ్లతో కలిసి కూర్చోకపోతే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ కథ మనకు చెప్పే పాఠం. చెడు ఆలోచనతో మొదలైన పని చివరకు పెద్ద తప్పుకు దారితీస్తుంది. సరైన సమయంలో లేదు అని చెప్పడం ధైర్యం. దేవుని వాక్యం మనకు రక్షణ.